స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు వచ్చేసి బ్లాగ్ 31st మే, ఇక మే ఆఖరి రోజు అనమాట షూట్ చేస్తున్నాను. సో ఇక ఈ నెలతోటి మనకి మే అయిపోయింది, ఇక రేపటి నుంచి జూన్ స్టార్ట్ అవుతుంది. అమ్మయ్య ఎండలన్నా తగ్గుతాయేమో చూడాలి. ఈ విపరీతమైన ఎండలకి చాలా చాలా కష్టంగా ఉంది. చూసారా స్వెట్ ఎట్లా వస్తుందో. ఇంకా ఇల్లు అంతా కూడా గందరగోళంగా ఉంది. ఇదిగోండి పుస్తకాలు, బట్టలు, ఇంకా బయట ఆల్రెడీ ఆరిపోయిన బట్టలు ఉన్నాయి, తీయాలి. సో ఇదిగోండి ఇల్లు మొత్తం గజిబిజిగా ఉంది. ఇదిగోండి ఈ సమ్మర్కి జస్ట్ నిన్నే తీసుకొచ్చి చక్కగా తురిమేసి మంచిగా పైన ఎండబెట్టాను. సో మంచిగా ఎండిపోయినాయి. ఇంకొక 2 days కానీ 1 day కానీ ఎండితే ఇంకా బాగా డ్రై అయిపోతాయి. ఇవి వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మందార చెట్టు ఉంటే పువ్వులు తెచ్చుకొని అవి కూడా ఎండబెట్టేశాను. ఇవి రెడీ. ఇవ్వండి ఇవి మొత్తం కలిపి 500 రూపాయలు. మొత్తం మ్యాంగోస్ 500 రూపీస్ తెచ్చి అట్లాగా ఒరుగుల్లాగా చేసా. ఇదే ఫస్ట్ టైం అంత ఎక్కువ క్వాంటిటీ చేయడం. అండ్ ఇంకా పొద్దున్నే బయలుదేరాలి. మా తేజువి, మా లిగితావి, భార్గవి అన్ని బట్టలు ఇక్కడ రెడీగా పెట్టాను. ఇంకా సర్దాలి, పిచ్చి పిచ్చిగా ఉంది. కిచెన్ ఒకటి సర్దాలి. ఇవ్వండి మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి అవి ప్లాన్ చేసి రెడీ చేయాలి. సో ఇంకా సాయంత్రం టైం అయింది, దీపారాధన చేయాలి. ఇవంతా క్లీనింగ్ చేసి ఫ్రెష్ అవ్వాలి. ఒక్కొక్కళ్ళవి ఫస్ట్ ఎవరెవరు ఏమేమి పెట్టుకుంటారో సర్దుకోండి అంటే కొన్ని తీసిచ్చారు. ఇక వాళ్ళందరూ ఏం పెట్టుకున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకున్నాను అనుకోండి, నాకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇబ్బంది లేకుండా హాయిగా ఇంకా నేనేమన్నా అవి ప్యాక్ చేసేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా కిచెన్ సర్దేసేసి నావి కూడా సర్దుకుంటే ప్రశాంతంగా హాయిగా అన్నీ ప్యాక్ చేసుకుని పొద్దున్నే 6:15కి ఉన్నట్టుంది కదా ట్రైన్, దానికి బయలుదేరి వెళ్ళి దింపేసి అక్కడ మా అమ్మాయిని కూడా హాస్టల్లో చూసుకొని ఆ పని కూడా అయిపోయిన తర్వాత ఇక బయలుదేరేసి ఇంటికి వస్తాను. సో దీంతో ఇక ఈ సమ్మర్ వెకేషన్ పిల్లలతోటి హాయిగా స్పెండ్ చేసినట్టు ఇక మళ్ళీ యాజ్ యూజువల్ నేను, మా తేజు, మా హస్బెండ్ మళ్ళీ 3 members అయిపోతాం అనమాట. ఇవ్వండి మా పాప కూడా తన బ్యాగ్ రెడీ చేసి పెట్టేసుకుంది. ఇంక ఇవన్నీ ఇగో ఈ ఐరన్ టేబుల్ని వీళ్ళు మామూలు టేబుల్ లాగా వాడేశారనమాట. ఈ చిన్న మంచం ఏమో రోజు మల్టీపర్పస్ అయిపోయింది. సో ఇట్లా ఉంది సమ్మర్ అంటే. మనం అనుకున్నట్టు ఇల్లు ఆర్గనైజ్డ్గానే ఉండదు, కాబట్టి ఇక వాళ్ళు వచ్చినప్పుడే కాబట్టి కాంప్రమైజ్ అయిపోవాలి, తప్పదు మనకి. చిరాకు అనిపిస్తుంది కానీ అడ్జస్ట్ అయిపోవడమే. సో అదండి. అండ్ మీ అందరికీ తెలుసు కదా, మనకి 31st మే నుంచి జూన్ 5th వరకు అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ సేల్లో భాగంగా మీకు ఈ రోజు కూడా ఒక మంచి 5 sarees చూపిస్తాను విత్ రీజనబుల్ ప్రైస్. ఎక్కువ కాస్ట్ కాకుండా చాలా రీజనబుల్ ప్రైస్లో మంచిగా ఉన్నాయి చూపిస్తాను. మీకు నచ్చితే లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉంటాయి. హ్యాపీగా లింక్స్ ద్వారా షాపింగ్ చేసి ఏంటంటే మినిమం 50 to 80% ఆఫ్ ఉంటుందన్నమాట. 1500+ బ్రాండ్స్ మీద, అలాగే 3 lakhs+ స్టైల్స్ మీద గ్రేట్ డీల్స్ అనేవి ఉంటాయి. హ్యాపీగా ఈ ఆఫర్ని మిస్ చేసుకోకుండా మీరు ఏమైనా షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. జస్ట్ ఫ్యూ మినిట్స్ నాతోటి స్పెండ్ చేస్తే నా దగ్గర ఉన్న కలెక్షన్ మీతో షేర్ చేస్తాను. హాల్ వీడియో చూసి అందులో మీకు ఏమైనా నచ్చితే షాపింగ్ చేసుకోండి, లేదంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి లైక్ చేసి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, నా దగ్గర ఏమున్నాయో చూపిస్తాను, రండి చూద్దాం. సో ఈరోజు మీకు చూపించాలనుకున్నా కూడా దగ్గర రెడీగా పెట్టేసుకున్నాను. మీకు లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, దాంట్లో కూడా మంచి శారీస్ చూపించాను. అరౌండ్ 300 లోపలే ఉన్నాయన్నమాట. శారీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి మంచి జార్జెట్ శారీ అండి, చాలా బాగుంది. ఎస్పెషల్లీ కలర్ కాంబినేషన్ బాగుంది. చూడండి మనకి రోజ్ ఫ్లవర్స్, అలాగే ఈ కలరు కొంచెం యాష్ అండ్ పింకిష్ రెండు మిక్స్ అయినటువంటి కలరు. ఆనియన్ కలరే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇచ్చారు. సో బ్లౌజ్ మీకు సన్నగా డిజైన్ కనిపిస్తుంది కదా ఇది. అండ్ ఆల్ ఓవర్ శారీ ఫ్లోరల్ డిజైన్ అనమాట. డైలీ వేర్కి రఫ్ అండ్ టఫ్గా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. అండ్ ఈ శారీలో ఒకవేళ మీరు ఇది చూస్ చేసుకుంటే ఉండే కలర్స్ కానీ ప్రైస్ ఎంత అనేది మీకు పక్కన రికార్డింగ్ చూపిస్తుంటాను, చూడొచ్చు. సో బాగుంది. కంప్లీట్ శారీ చూపిస్తాను ఒక్క నిమిషం. ఇలాగా అంటే గ్రేట్ అని కాదు, మనకి చక్కగా ఇంటి దగ్గర రఫ్ అండ్ టఫ్గా హ్యాపీగా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి. రీజనబుల్ ప్రైస్లో అంతకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. మెషిన్ వాష్ చేసినా కూడా కంఫర్ట్ ఉండేలాంటివి అయితే ఈజీగా ఉంటాయి. సో ఇది వచ్చేసి బ్లౌజ్. మనం ఇదైనా కుట్టించుకోవచ్చు, మనకు నచ్చితే వేరేదైనా సరే కుట్టించవచ్చు. సో కలర్ కాంబినేషన్ బాగుంది, అంటే కొద్దిగా ఎలాంటి వాళ్ళకైనా కూడా మన ఇండియన్ స్కిన్ టోన్కి బాగుంటుంది ఈ కలర్ అయితే.
సో ఇది ఫస్ట్ శారీ. ఒకటి జీన్స్ మీదకు వేసుకునే టాప్ కూడా చూశాను. జీన్స్ మీదకి మంచి కాటన్ టాప్, చాలా చాలా బాగుంది. సింపుల్ అండ్ డీసెంట్గా కాటన్ తోటి చాలా చాలా బాగుంది. హ్యాండ్స్ ఫుల్గా ఉన్నాయి చూడండి. ఇంకా వేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో కాలేజ్ గోయింగ్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. సో ఇది బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్. ఎదురుగా కొద్దిగా మనకి ఫ్రిల్స్ లాగా ఇట్లా స్టైలింగ్ వచ్చిందనమాట, అంతే. డీటెయిల్స్ కొద్దిగా బటన్ స్టైల్ ఇచ్చారు. ఇది ఓపెనబుల్ బటన్సేనండి. సో ఇది సెకండ్ వన్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక కుర్తీ తీసుకున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ కుర్తీ అనమాట. కొద్దిగా డిఫరెంట్ మోడల్గా అనిపించింది, ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. చూడండి బాగుంటుంది. ఇది ఎలా అంటే ఇట్లా సైడ్ వీ షేప్ లాగా కొద్దిగా, ఎప్పుడు రెగ్యులర్ టైప్ అయింది కానీ కొద్దిగా ఇది వేరేగా అనిపించింది. డిజైన్ బాగుందిలే అని చెప్పేసి ట్రై చేశా. సో ఇలా ఉంటుంది. పాపకైనా బాగుంటుంది. హ్యాండ్స్ కూడా ఇట్లాగా ఫ్రీగా వచ్చాయి చూడండి. సో ఇది జర్నీస్ అప్పుడు కూడా ఇట్లాగా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది స్ట్రైట్ కుర్తీ కాదు, మనకి అంబ్రెలా కటింగ్ కాబట్టి ఫ్రీగా ఉంటుంది, కంఫర్టబుల్గా బాగుంటుంది. ఇది నేను తీసుకుంది స్మాల్ సైజే, మా పాప కోసం అని తీసుకున్నాను. అయినా కూడా నాకు సైజ్ బాగానే కొంచెం ఎం సైజ్ లాగానే అనిపిస్తుంది. ఓకే, అనాయిసా అనే బ్రాండ్ది. కలర్ ఎలా ఉంది, కాంబినేషన్ బాగుందా చూడండి. నాకైతే బాగా అనిపిస్తుంది. అంటే మెటీరియల్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంది. ఇదొకటి. అండ్ లాస్ట్గా ఒక 2 శారీస్. ఈ శారీస్ వచ్చి ఇవి కూడా చక్కగా ఇలాంటి, ఇప్పుడు కాటన్ బ్లెండెడ్ శారీస్ అనమాట. అంటే ప్యూర్ కాటన్ కాదు, కాటన్ బ్లెండెడ్. హ్యాపీగా మనం హ్యాండ్ వాష్ మనం చేతితో ఉతుకోవచ్చు, వాషింగ్ మిషన్లో కూడా వేసుకునే ఏం కాదు. సింపుల్ బార్డర్, 2 సైడ్స్ మనకి జస్ట్ బార్డర్ వచ్చి, పళ్ళు వచ్చేసి ఇక్కడ పైట పొంగు ఇలా ఇచ్చారు డిజైన్. ఇలా వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ ద శారీ సేమ్ డిజైన్. మంచి బీట్రూట్ కలర్, మెజెంటా కలర్ అంటాం కదా, సో బాగుంది. వైన్ కలర్. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు డిజైన్. బుటీ స్టైల్లో మనకి ఇటు సైడ్ బ్లౌజ్ వచ్చేది. బాగుంటుంది. సేమ్ దీంట్లో ఉన్న బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు బాగుంది. ఎందుకంటే శారీ అంతా ఆల్ ఓవర్ శారీ మనకి ఫుల్ డిజైన్ ఉంది కాబట్టి, సో దీనికి ఇదైతే సూటబుల్గా బాగుంటుంది. నచ్చిందా అండి మీకు ఈ కలర్? నేను చూపించిన వాటిలో ఇప్పటివరకు ఏది బాగుందో చెప్పండి. అండ్ ఇంకొకటి సేమ్, అంటే ఆల్మోస్ట్ మనకి సిమిలర్గానే అనిపిస్తుంది డిజైన్. అంటే ఆ డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు. ఇది కలర్ కూడా కొంచెం డార్క్ బీట్రూట్ కలర్ లాగా ఉందన్నమాట. ఎగ్జాక్ట్ కలర్ తెలియదు. మీకు సైడ్ స్క్రోలింగ్ చూస్తే దాని మీద కలర్ పేరు కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. అండ్ ప్రైస్ కూడా ఉంటుంది. దీనికి వచ్చేసి ఇట్లా ప్లెయిన్గా ఇచ్చారు బ్లౌజ్. సో ఇది బ్లౌజ్ పీస్. ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా ఉంటుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, సాఫ్ట్గా. సో కంప్లీట్ ఇది శారీ అంతా కూడా మనకి సేమ్ ప్యాటర్న్ ఇలాగే ఉంది. కొంచెం ఎడ్జెస్ చివర్లు మాత్రం ఇట్లా చిన్న వర్క్ లేస్ అయితే వచ్చిందంతే. సో వైట్ బ్లౌజ్ తోటైనా పేరప్ చేయొచ్చు, మనం వాళ్ళు ఇచ్చిన దానితోటైనా సరే తీసుకోవచ్చు. సో బ్లాక్ కాదు, చూడడానికి కొద్దిగా బ్లాక్ అనిపిస్తుంది కానీ ఇలా ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి లేస్ రన్నింగ్ ఉంది. ఇవి లేస్ బాగానే ఉంటుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. సో బాగుంది నాకు ఈ 2 కలర్స్. మీకు ఏ బాగున్నాయి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు కావాలంటే హ్యాపీగా ఆ లింక్స్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా ఇది అయిపోయింది కదా, ఇవన్నీ కూడా వైండప్ చేసేసి ఇంకా రెడీ అయ్యి రేపు జర్నీకి స్టార్ట్ అవ్వాలి. సో ఈ సమ్మర్ కూడా చాలాసార్లు తిరగాల్సి వచ్చిందనమాట. సో అదండి ఇవాళ వీడియో. ఇంకా చాలా పని ఉంది. ఇంకా రేపు జర్నీ స్టార్ట్ అయ్యాక చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి తిరిగి వచ్చేది ఏదన్నా ఉంటే షూట్ చేస్తాను. ఈసారి పెద్దగా ఎక్కువగా సమ్మర్ వ్లాగ్స్ అయితే షూట్ చేయలేకపోయాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఇది యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బిల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.